హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే రియల్మీ 15 ప్రో టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ ఫోన్ అయితే మనకైతే రియల్మీ 14 ప్రో ప్లస్కి సక్సెసర్. దీంట్లో అదే ప్లస్ సిరీస్ అయితే తీసేసిళ్ళు మనకి. ఓన్లీ ఇప్పుడైతే మనకైతే ప్రో సిరీసే కంటిన్యూ చేస్తారు అనుకున్నాం. మరి ఈసారి అయితే మనకు ఓన్లీ 15 ప్రో అనేది తీసుకొచ్చిళ్ళు. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే రియల్మీ 15 ప్రో ఈసారి అయితే ప్లస్ సిరీస్ అయితే తీసుకొస్తలేరు, ఓన్లీ ప్రో పేరు లెక్కనే తీసుకొస్తారు. మనకైతే ఇదైతే రియల్మీ 15 ప్రో మరి 29,000 అయితే ఉన్నది. 8GB 128GB వేరియంట్ అయితే ప్రీమియం లెదర్ తోటి అయితే వస్తుంది ఫోన్ అయితే. మనకైతే పల్స్ లైట్ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ అయితే డిస్ప్లే అయితే బాగానే ఉన్నది. మనకైతే 4D కర్వ్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. మనకైతే డిస్ప్లే అయితే బాగున్నది క్వాలిటీ. మరి 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 1.5K 10-bit ప్యానల్ అయితే ఇచ్చిళ్ళు. మనకైతే డిస్ప్లేలోనైతే డిస్ప్లే బాగున్నది. మనకైతే 144Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. మనకైతే డిస్ప్లేలోనైతే పీక్ బ్రైట్నెస్ అయితే 6500 నిట్స్ అయితే ఇచ్చిళ్ళు. పీక్ బ్రైట్నెస్ అయితే చాలా బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. మనకైతే ఫ్రంట్ గ్లాస్ అయితే మనకైతే CGG7i గ్లాస్ అయితే ఇచ్చిళ్ళు ఫ్రంట్ అయితే. మనకైతే ఇంకా ఎక్స్ట్రా బ్రైట్నెస్ కూడా ఉన్నది. మీరైతే ఎనేబుల్ చేసుకోనికి అయితే బ్రైట్నెస్ సెట్టింగ్లోకి అయితే రావాలి. డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసి ఇక్కడైతే ఎక్స్ట్రా బ్రైట్నెస్ అయితే అవుపిస్తుంది. మనకైతే మనమైతే ఇంకానైతే బ్రైట్నెస్ అయితే పెంచుకోవచ్చు. ఎక్స్ట్రానైతే ఇచ్చిన బ్రైట్నెస్ చాలు మనకైతే. మ్యాక్సిమం అయితే కావాలనుకుంటే మీరైతే పెంచుకోవచ్చు. ఇంకా ఐ కంఫర్ట్ మోడ్ కూడా ఉన్నది మనకైతే. ఇదైతే మన ఐస్ ఎంతగానో స్ట్రెయిన్ అయినాయో దాన్ని బట్టి మన ఐ కంఫర్ట్ అయితే సెట్ అయితే చేసుకుంటుంది దానికదే. ఇంకా స్క్రీన్ అటెన్షన్ కూడా ఉన్నది. ఆన్ చేసుకుంటే మనమైతే స్క్రీన్ దిక్కు చూస్తుంటే మాత్రం స్క్రీన్ అయితే ఆఫ్ కాదు, మనం స్క్రీన్ పక్కకు చూస్తేనే స్క్రీన్ అయితే ఆఫ్ అవుతుంది. మరి ఈ ఫీచర్ కూడా బాగున్నది. మరి బ్యాక్ సైడ్ అయితే మనకైతే పల్స్ లైట్ అయితే ఇచ్చిళ్ళు. ఆ లైట్ అయితే మనకైతే వాల్పేపర్ అండ్ స్టైల్స్లోకి అయితే వచ్చేసి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్నట్టయితే కాల్స్కి, నోటిఫికేషన్స్కి, అలారమ్స్కి, ఇంకా మ్యూజిక్కి మీకు ఇష్టం ఉన్నట్టయితే లైట్ అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మనం కలర్స్ కావాలనుకుంటే కలర్స్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో అయితే. మనమైతే చూద్దాం మరి ఒక్కొక్క ఫీచర్ అయితే. ఇంకా మ్యూజిక్ కూడా మీరైతే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఈ ఈ పల్స్ లైట్ అయితే అంటే మనకు మ్యూజిక్ ప్లే అయితే అంటే బయటనైతే లైట్ అయితే మ్యూజిక్ తగ్గట్టు అయితే లైట్ అయితే వస్తుంది బయటనైతే. దీంట్లో ప్రొసెసర్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. దీంట్లో అంతుతూ స్కోర్ అయితే మనకైతే 9,50,000 ప్లస్ అంతుతూ స్కోర్ అయితే ఇచ్చిళ్ళు. BGM అయితే స్మూత్ ప్లస్ 90 FPSలోనే అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగున్నది. కానీ అయితే గేమింగ్కి సంబంధించిన ఫోన్ అయితే కాదు, కానీ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు మనమైతే. మరీ హెవీ గేమింగ్ అయితే ఆడలేము, కొంచెం ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి. మరి దీంట్లో అయితే మనకైతే స్టోరేజ్ అయితే UFS 3.1 LPDDR4X ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా గేమింగ్ అసిస్టెంట్ కూడా ఉన్నది. దీంట్లో అయితే GD మోడ్ ఉన్నది. మనకైతే GD మోడ్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు అయితే ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. AI గేమింగ్ అని ఒకటి ఉన్నది, ఇది ఆన్ చేసుకోవచ్చు మనమైతే. ఇది ఆన్ చేసుకుంటే మనకి దీంట్లో అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి అయితే మీరైతే వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి అయితే మనకైతే ఫీచర్స్ అయితే ఏందని చెప్పాలి మనమైతే. మీరైతే ఒకసారి అయితే సింపుల్గా అయితే చూసుకొని మరి మీకు నచ్చిన ఫీచర్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇంకా దీంట్లోనైతే నెక్స్ట్ అయితే మనమైతే బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి బ్యాటరీ అయితే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. అంత పెద్ద బ్యాటరీ ఇచ్చిన ఫోన్ అయితే లైట్ వెయిట్ అయితే ఉన్నది. 187 grams ఉన్నది ఫోన్ వెయిట్ అయితే. థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉన్నది. మనకైతే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తోటైతే వచ్చింది ఫోన్ అయితే. ఛార్జింగ్ కూడా మనకైతే గంట సేపట్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది మనకి ఫోన్ అయితే. ఇంకా మనకైతే స్మార్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇవైతే మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఇంకా 80% వరకు అయితే ఇదైతే స్పీడ్లెస్ ఛార్జ్. 80% తర్వాతనైతే మనకైతే స్లోగా అయితే ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇది పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా ఛార్జింగ్ లిమిట్ అయితే ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే 80% వరకే ఛార్జింగ్ అయితే అవుతుంది మన బ్యాటరీ అయితే. 80% కంటే ఎక్కువనైతే ఛార్జ్ అయితే కాదు. ఈ ఆప్షన్ కూడా ఆన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దీంట్లో అయితే స్పీకర్స్ అయితే మనకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నది మనకైతే. ఇంకా దీంట్లోనైతే వాల్యూమ్ అయితే మనకైతే 300% అయితే వాల్యూమ్ అయితే ఇచ్చిళ్ళు. అంత వాల్యూమ్ అయితే పెట్టుకోకండి, 100%లోనే మనకైతే క్లారిటీ వాయిస్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మనకైతే 50 MP ప్రైమరీ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 50 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. రియల్మీ UI 6.0 మీద రన్ అయితే అవుతుంది. Android 15 మిషన్స్ కూడా స్మూత్ అవుతున్నాయి మనకైతే. ఇంకా కొంత బ్లోట్వేర్ అయితే ఉన్నది. మీకైతే అవసరం లేని యాప్స్ అయితే మీరైతే డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే 2 years, సెక్యూరిటీ అప్డేట్స్ అయితే 3 years అయితే వస్తాయి మనకైతే. ఇంకా దీంట్లో అయితే మనకు ఫ్లక్స్ థీమ్ అవుతున్నది. అవి కూడా మీరైతే సెట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. వాల్పేపర్స్ అండ్ స్టైల్స్లోకి అయితే వచ్చేస్తే మీకైతే చాలా వాల్పేపర్స్ అయితే ఉన్నాయి. ఫ్లక్స్ థీమ్స్ కూడా ఉన్నాయి. ఇందులోనైతే మీకైతే ఏది కావాలనుకుంటే అదైతే సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉన్నది. అది కూడా మీద అయితే ఆన్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇంకనైతే ఎడ్జ్ లైటింగ్ కూడా ఉన్నది. అంటే మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, ఇట్లా కాల్స్ వచ్చినప్పుడు అయితే సైడ్కి అయితే లైట్స్ అయితే వస్తాయి. మరి అది కూడా ఆన్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఉన్నది, అది కూడా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫోల్డర్ని అయితే మీరైతే కస్టమైజ్ కావాలనుకుంటే కస్టమైజ్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా పొడుగ్గా
అడ్డం స్క్వేర్ షేప్లో కావాలనుకుంటే స్క్వేర్ షేప్లో కూడా మనమైతే దీన్ని అయితే చేసుకోవచ్చు మరి. ఇంకా ఐకాన్ ప్యాక్స్ కూడా ఉన్నాయి, అవైతే మీరైతే యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. షాడో ఐకాన్ అయితే బాగున్నది మరి, ఇది కూడా మీరైతే యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీకు ఇష్టం. ఇంకా కస్టమైజ్ కూడా మీరైతే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మరి మీ యాప్ లోగోస్ అయితే. ఇంకా యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్లోకి వస్తే మాత్రం మనకైతే ఇక్కడైతే లైవ్ అలర్ట్స్ అయితే ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు ఇది ఇట్లా పైన అయితే వస్తుంది. ఇంకా హాట్స్పాట్ ఆన్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లా పైన అయితే వస్తాయి మరి. యాప్ లాక్ సెక్యూరిటీ ఉన్నది, మనకైతే హైడ్ యాప్స్ అయితే ఉన్నాయి, ఇంకా ప్రైవేట్ సేఫ్ అయితే ఉన్నది. అంటే మనం ఏమైనా ఫొటోస్ వీడియోస్ ఉంటే అలా అయితే పెట్టుకోవచ్చు మరి ఎవరు చూడకుండా. ఇంకా దీంట్లో అయితే యాంటీ థీఫ్ ఫీచర్ అయితే ఉన్నది. అంటే ఇది ఆన్ చేసుకుంటే మనమైతే ఇక్కడైతే ఒకటైతే వెరిఫై అంటే పవర్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే మన ఫోన్ అయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది మరి. అంటే మన ఫోన్ ఎవరైనా దొంగ ఎత్తుకపోతే స్విచ్ ఆఫ్ అయితే చేయలేడు మన ఫోన్ అయితే పాస్వర్డ్ తెలియకుండా. ఇదైతే బాగున్నది మరి ఫీచర్, ఇది మీదైతే ఆన్ చేసుకోండి. ఇంకా క్లౌన్ యాప్స్ అయితే ఉన్నాయంటే 2 యాప్స్ వాడుకోవచ్చు మనమైతే. 2 ఫేస్బుక్లు, 2 ఫోన్పేలు, 2 స్నాప్చాట్లు కావాలనుకుంటే అవి కూడా వాడాలంటే వాడుకోవచ్చు. ఇవన్నీ అయితే మీరైతే యాప్స్ అయితే డబల్ యాప్స్ లెక్కనైతే వాడుకోవచ్చు మరి. దీనిలో అయితే IP69 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు, అంటే నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏం కాదు మరి. పౌచ్ అయితే వేస్తే మాత్రం లుక్స్ అయితే ఇట్లా ఉన్నాయి మరి. ఫ్రీ అప్లైడ్ గ్లాస్ కూడా ఇచ్చిళ్ళు మనకైతే ఫ్రంట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏదైనా వస్తే వీడియోకి ఏదో ఒక లైక్ ఏదో ఒకటి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్ మరి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.